భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ గారు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టారా? హిట్ ట్రాక్‌లో ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మనము అవును, కాదు అని 2 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అనేది వస్తూ ఉంది. అండ్ చాలామంది అంటూ ఉంటారు ఈ విధంగా రివ్యూస్ చెప్పడం వల్ల మీలాంటి వాళ్ళ ఫేక్ రివ్యూస్ వల్లనే సినిమా చనిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మేము చెప్పేదానికన్నా కూడా థియేటర్ దగ్గర ఎవరైతే జనాలు సినిమాను చూసి బయటకు వచ్చారో వాళ్ళ మాటల్లో వింటూ ఉంటే ఆల్మోస్ట్ ఓకే 10 పీపుల్ బయటకు వస్తే అందులో 8 పీపుల్ అందరూ కూడా మాకు మాత్రం సినిమా నచ్చలేదు, అసలు ఇందులో కంటెంటే లేదు, రొటీన్గా చూపించారు, అందులో ఏం కొత్తగా కూడా మాకు కనిపించలేదు, రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా కొత్తదనాన్ని చూపిస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు, కానీ అలాంటిది ఏది కూడా మాకు చూపించలేదు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా అసలు ఇదేది మాకేం కూడా అర్థం కూడా కావట్లేదు, ఏదో రవితేజ గారి కోసం వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా వెళ్ళొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకా సినిమా విధంగానే చూడాలి, ఎంటర్టైన్ అవుతున్నారు అనుకుంటే సో వాళ్ళు ఎవరైతే రవితేజ గారి ఫ్యాన్స్ సినిమాని చూసారో వాళ్ళు మాత్రం ఓకే బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా మంచి హిట్ ట్రాక్ అయితే వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే కొంతమంది ఆ విధంగా, ఇంకొంతమంది ఈ విధంగా మిక్స్డ్ టాక్ అనేది ఈ సినిమాకి వస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు కూడా అద్భుతంగా నటించారు. అండ్ గతంలో చూసిన విధంగా రవితేజ గారిని ఒక వింటేజ్ రవితేజ గారిని చూపించడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆయన కామెడీ టైమింగా, లేకపోతే అక్కడ స్టోరీ అనేది మిస్ అయిపోయిందా, స్టోరీ లైన్ మిస్ అయిపోయిందా, లేకపోతే డైరెక్షన్ సరిగ్గా చేయలేదా, ఇక్కడ రవితేజ గారి యాక్టింగ్ పరంగా, హీరోయిన్స్ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే స్టోరీ కూడా రొటీన్గా ఉన్నప్పటికీ కూడా డైరెక్షన్ చేసే విధానంలో, చూపించే విధానంలో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా జనాలు అట్రాక్ట్ అవుతారని చెప్పేసి అంటున్నారు. అండ్ కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అన్నారు, కానీ అది కూడా మాకు ఏమంతా ఎక్కట్లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అనిల్ రావిపూడి గారు, ఆయన ఎవ్రీ సంక్రాంతికి సైలెంట్గా వచ్చేసి హిట్ కొడుతూ ఉన్నారు. అంటే స్టోరీ లైన్ తీసుకుంది రొటీన్ అయినప్పటికీ కూడా చూపించే విధానం, ప్రజెంట్ చేసే విధానం అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి జనాల యొక్క పల్స్ని ఆయన పట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క సినిమా కూడా మంచిగా ఆడుతుంది. మరి ఇక్కడ రవితేజ గారు అసలు ఒక హిట్ ట్రాక్లోకి మళ్ళీ ఎప్పుడు వస్తారు? గతంలో అప్పుడెప్పుడో చూసాము, ధమాకా అంతంత మాత్రం ఆడింది, ఇంకా తర్వాత వచ్చే ఏ సినిమా అయినా కూడా అంతగా మాత్రం నిలవట్లేదు. రవితేజ గారిని మేము ఏ విధంగా ఊహించుకుంటున్నాము, అలాంటి సినిమాలు మాత్రం ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అని ఫ్యాన్స్ మాత్రం చాలా దీనంగా అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా రవితేజ గారు అంటే ఇక మీదట చేసే సినిమాలు అయినా కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయా, ఇదే విధంగా రొటీన్గా ఉంటాయా అంటే మరి దాన్ని కూడా మనం చెప్పలేము. బట్ రవితేజ గారు మాత్రం ఆయన స్టామినా ఏంటి అనేది మనము విక్రమార్కుడు లాంటి సినిమాల్లో కూడా మనం చూసాము. అండ్ ఇడియట్ లాంటి సినిమాలు అవి ఇప్పటికి కూడా మనకు గుర్తుంటాయి. సో అలాంటి సినిమాలు మరొకసారి చెయ్యాలి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి.